ఈరోజు మీరు చూస్తున్నది హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బయట రోడ్ల మీద ఉన్న పరిస్థితి. ఎలాంటి క్యాన్సర్ అయినా సరే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి రాగానే నయమవుతుందని అందరూ నమ్ముతారు. అందుకని ఎక్కడెక్కడ నుండో వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. హాస్పిటల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ రికవరీ అవ్వడానికి కష్టపడుతుంటే, ఆ పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం క్యాన్సర్ హాస్పిటల్ బయట రోడ్డు మీదే కాపలా కాస్తూ ఉంటారు. వాళ్ళు తిండి తినేది రోడ్డు మీదే, పడుకునేది రోడ్ల మీదే. వాళ్ళకి తినడానికి తిండి కూడా ఉండదు. ఎవరో ఒకరు దాతలు వచ్చి అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అది తినే బతుకుతారు. ఆ పేషెంట్ రికవరీ అయ్యే వరకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఇదే. ఈరోజు మనం కూడా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయబోతున్నాం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్తో పోరాడుతున్న ప్రతి ఒక్క పేషెంట్ పూర్తిగా రికవరీ అయ్యి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈ ఎపిసోడ్లో అయితే మేము చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళామండి. మేము మదర్స్ డేకి చాలామందికి శారీస్ అయితే డొనేట్ చేశాం కదా. సో నెక్స్ట్ వీక్ మదర్స్ డే అయిపోయిన నెక్స్ట్ వీక్ అంతా కూడా మేము ఫుడ్ డొనేట్ చేయాలని అయితే ఫిక్స్ అయ్యామండి. మదర్స్ డే కాబట్టి అప్పుడు అమ్మలందరికీ చీరలు ఇద్దాము అనుకున్నాము. కానీ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్నా అంటారు కదా. సో అందుకని ఆ నెక్స్ట్ వీక్ అంతా మేము ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్నామండి. అందుకని మేము శారీస్ ఇచ్చిన టెంపుల్స్కి వెళ్ళాము. అక్కడ శారీస్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారండి. వాళ్ళందరికీ మళ్ళీ మేము ఫుడ్ అయితే డొనేట్ చేశాము. అలాగే ఇంకా కొన్ని కొత్త ప్లేసెస్కి కూడా వెళ్ళామండి. మీరు ఈ వీడియోలో అవన్నీ కూడా చూడొచ్చు. ఈ వీడియో ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయిందండి. అంటే మేము ఒక 1 వీక్లో మేమేం చేయగలిగాం అనేది మొత్తం ఒక వీడియోగా పెట్టాలి అనుకున్నాను. అందుకని మేము 1 వీక్ ఏమైతే చేశామో అవన్నీ కలిపి ఒక వీడియో అయితే పెడుతున్నానండి. మీరు కొంచెం ఓపికగా చూడండి. అండ్ ఇదంతా కూడా మా పిల్లలు చేద్దాం ఫుడ్ డొనేట్ చేద్దామని చెప్పి మా పిల్లలు మమ్మల్ని ఎక్కువగా తీసుకెళ్లారండి. అందుకని మా పిల్లలకి కూడా గుర్తుండాలి. ఈ హాలిడేస్లో వేరే వేరే ట్రిప్స్కి అది వెళ్లకుండా మా పిల్లలైతే చక్కగా అందరికీ హెల్ప్ చేయడం, శారీస్ ఇవ్వడం, ఫుడ్ డొనేట్ చేయడం ఇవన్నీ అయితే చాలా హ్యాపీగా చేస్తున్నారండి. అందుకు వాళ్ళకి గుర్తుగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ వీక్ అంతటి ఎపిసోడ్ని కలిపి ఒక్కటే ఎపిసోడ్గా పెడుతున్నానండి. ఇదైతే లైఫ్ చర్చ్ అండి. ఇది మణికొండలో ఉంటుంది. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ గారి చర్చ్ అండి. ఈ చర్చ్ అయితే చాలా బాగుంటుంది. మణికొండలోనే ఇదే పెద్ద చర్చ్ అండి. ఇక్కడికి సండే రోజు చాలా ఎక్కువ మంది వస్తారు. అలాగే చర్చ్ బయట కూడా కొంతమంది కూర్చుని ఉంటారు కదండి. సో వాళ్ళకైతే మేము ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి చర్చ్కి అయితే వెళ్ళాము. అక్కడున్న కొంతమందికి ఫుడ్ అయితే ఇచ్చేసామండి. అలా ఈ వీక్ అంతా కూడా ఒక షెడ్యూల్లా అయితే పెట్టుకున్నాము. ఈ వీక్లో మేము కనీసం ఒక 200 మెంబర్స్కైనా ఫుడ్ డొనేట్ చేయాలి అని చెప్పి మేము ఫిక్స్ అయ్యాము. సో దానికోసం ఒకటేసారి చిన్నపిల్లలతో కష్టం అవుతుంది అని చెప్పేసి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ప్లాన్ చేసుకున్నామండి. ఇదైతే కల్వరి టెంపుల్ అండి. హైదరాబాద్లోనే చాలా పెద్ద చర్చ్ అండి ఇది. ఈ చర్చ్‌కి అయితే హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కాదండి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఎవ్రీ సండే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదైతే చాలా పెద్ద చర్చ్ అండి. ఈ చర్చ్ దగ్గర కూడా బయట కొంతమంది కూర్చుని ఉంటారు కదండీ. సో వాళ్ళకి మేము ఫుడ్ డొనేట్ చేయాలి అని చెప్పేసి మేము కల్వరి టెంపుల్‌కి కూడా వెళ్ళామండి. నెక్స్ట్ అలాగే కుకట్పల్లిలోని కొంతమంది ఇలా గుడిసెలు వేసుకున్నది ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారండి అక్కడైతే. సో వాళ్ళకి కూడా మేము ఫుడ్ డొనేట్ చేద్దాము అని చెప్పేసి ఆ గుడిసెల దగ్గరికి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా ఫుడ్ ఇచ్చేసాం. ఇలా ఈ వీక్ అంతా కూడా మేము చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీకు టైం ఉన్నప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్.
ఈరోజైతే మేము బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బయట రోడ్ నెంబర్ 10 రోడ్ల మీద చాలామందైతే తినడానికి తిండి లేక అక్కడే రోడ్ల మీద కూర్చునైతే చాలామంది ఉంటారండి. వాళ్ళకి మేము ఫుడ్ డొనేట్ చేయాలి అని చెప్పేసి పన్నీర్ అండ్ వెజిటబుల్ బిర్యానీ అయితే మేము ఆర్డర్ చేశామండి. మేము ఒక 60 మెంబర్స్‌కైతే ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్నామండి. అందుకని 60 మెంబర్స్‌కి ఫుడ్ రెడీ చేయమని చెప్పేసి ఒక రెస్టారెంట్‌కి మేము ముందు రోజే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. వాళ్ళు నెక్స్ట్ డే 12:00 కల్లా ఫుడ్ రెడీ చేసి ఇచ్చేసారు మాకు. వాళ్ళు ఫుడ్ అయితే ఏం ప్యాకింగ్ చేసి అయితే ఇవ్వరండి. జస్ట్ ఇలా ఒక బిగ్ బౌల్‌లో పెట్టేసి మనకి ఇచ్చేస్తారు. మనమే ప్యాకింగ్ చేసుకోవాలి. అందుకని మేము బాక్సెస్ అన్నీ కూడా ప్యాకింగ్ చేయడానికి తెచ్చిపెట్టుకున్నాము. మా హస్బెండ్ అలాగే మా బ్రదర్ అంటే మా కజిన్ ఒకరున్నారు. మా బ్రదరు అండ్ మా హస్బెండ్ ఇద్దరూ కలిపి ప్యాకింగ్ చేయడానికైతే ఇంకా స్టార్ట్ చేశారండి. మొత్తం 60 బాక్సెస్‌లో ఇంకా వాళ్ళు ప్యాక్ చేయడం అయితే మొదలుపెట్టారు. మేము బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరే ఫుడ్ ఎందుకు డొనేట్ చేయాలి అనుకున్నామంటేనండి, అక్కడ పేషెంట్స్‌ని లోపల ఉండనిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని లోపల ఉండనివ్వరు. సో, వాళ్ళకి రూమ్స్ తీసుకునే అంత స్తోమత ఉండక మీరెప్పుడైనా చూస్తే గనక ఆ రోడ్ నంబర్ 10 మొత్తం రోడ్లకి అటువైపు, ఇటువైపు మొత్తం పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్ల మీదే పడుకొనుంటారండి. వాళ్ళక్కడ వంట చేసుకోవడానికి ఉండదు. అలా అని డబ్బులు పెట్టి ఫుడ్ కొనుక్కునే స్తోమత కూడా వాళ్ళకుండదు. అందుకని ఎవరో ఒకరు రోజు మీరెప్పుడైనా మధ్యాహ్నం టైంలో వెళ్లి చూసారనుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒక ఇద్దరు, ముగ్గురైనా సరే కార్‌లలో వచ్చి ఫుడ్ తీసుకొనైతే వస్తారండి. వచ్చి వాళ్ళకైతే ఫుడ్ పెడతారు. వాళ్ళిలా దానం చేసిన ఫుడ్‌ని మాత్రమే తింటారు. తిని ఇంకా అక్కడే రోడ్ల మీదే వాళ్ళు పడుకొనైతే ఉంటారండి. అందుకని మేము కూడా అక్కడ ఫుడ్ అయితే డొనేట్ చేయాలి అనుకున్నామండి. హైదరాబాద్, బంజారాహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళెవరైనా సరే ఫుడ్ డొనేట్ చెయ్యాలి అనుకుంటే గనక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చెయ్యొచ్చు. అక్కడ ఎప్పుడు వందల మందయితే ఉంటారండి. ఎప్పుడు చూసినా సరే ఒక 200, 300 మందయితే ఉంటారు. ఎవరైనా వెళ్ళి డొనేట్ అయితే చెయ్యొచ్చు. అలాగే మీ ఇంట్లో ఫంక్షన్స్ అవి అయినప్పుడు ఒక్కొక్కసారి ఫుడ్ ఎక్కువైపోతుంది కదండీ! అది మనకి ఏం చేసుకోవాలో కూడా తెలియదు కదా! అలా ఫుడ్ ఎక్కువైపోయినప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఈ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లారనుకోండి, అక్కడ చాలామంది ఫుడ్ తినడానికైతే ఉంటారు. మీరు అక్కడికి తీసుకువెళ్ళి ఇవ్వచ్చు. అక్కడ లంచ్ టైంలోనే ఇవ్వాలి అలా ఏముండదండి. అక్కడైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎనీ టైమ్ ఒక 200 మెంబర్స్ వరకైతే ఉంటారు. మొన్న మేము వెళ్లి చూసినప్పుడే మాకు కూడా అర్థమైంది ఇంతమంది ఉంటారా అని చెప్పేసి. యాక్చువల్లీ అంతమంది ఉంటారని మేము అనుకోలేదు. అందుకని మేము 60 మెంబర్స్ తీసుకెళ్దాము అని చెప్పేసి మేము దానికి తగ్గట్టు ప్యాక్ చేసుకొని వెళ్ళాము. బట్ అక్కడ చూస్తే చాలామంది ఉన్నారండి. ఒక 200 పైగా ఉన్నారు అక్కడ. అందుకని ఫంక్షన్స్‌లో ఫుడ్ అది మిగిలిపోయినప్పుడు ఈవినింగ్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ ఉంటారు. ఈవినింగ్ తీసుకెళ్ళైనా ఇవ్వచ్చు. ఎనీ టైమ్ ఫుడ్ అయితే వేస్ట్ అవ్వకుండా అక్కడికి తీసుకెళ్ళైతే ఇవ్వచ్చండి. మేము వెళ్ళిన రోజైతే మేము 60 మెంబర్స్‌కి తీసుకువెళ్ళాము. కానీ అక్కడ చాలామందున్నారు. మేము అయ్యో! తక్కువ తీసుకొచ్చాం ఇంతమందున్నారు అనుకుంటున్నాము. ఈలోపు ఇంకొక 3 కార్లయితే వచ్చాయండి. 3 కార్లలో వాళ్ళు కూడా ఫుడ్ తీసుకొచ్చారు. సో, ఒక్కొక్కరు కొంతమందికి అలా మొత్తం మాతో కలిపి ఒక నలుగురం వెళ్ళినట్టయింది. సో, నలుగురం అందరికీ ఇచ్చేసరికి ఇంక అందరికీ ఫుడ్ సరిపోయిందండి. సో, అందుకని ఎవరు ఏ టైంలో వెళ్ళినా ఎంత ఫుడ్ ఉంటే అంత ఫుడ్ అయినా తీసుకొని వెళ్ళి మనం వాళ్ళకివ్వచ్చండి. వాళ్ళు హ్యాపీగా తీసుకొని తింటారు. అక్కడ సిట్యుయేషన్ మనం చూస్తే కనుక నిజంగా మనకైతే చాలా పాపం అనిపిస్తుందండి. ఎందుకంటే జెంట్స్ అక్కడ రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదే తిన్నారు. అక్కడే పడుకున్నారు అన్నా ఓకే. జెంట్స్ ఎలాగోలాగా మేనేజ్ చేస్తారు. కానీ లేడీస్ కూడా అక్కడే రోడ్డు మీద ఉన్నారండి. పాపం ఫుడ్ తీసుకొచ్చేసరికి వాళ్ళు ఏదన్నా వచ్చి ఒక కార్ ఆగితే చాలు వాళ్ళు వెంటనే అందరూ పరిగెట్టుకొని వచ్చేస్తున్నారు పాపం. లేడీస్ కూడా అలానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారండి. నిజంగా చాలా పాపం అనిపించింది మాకైతే. ఇప్పుడు బిర్యానీ అంతా బాక్సెస్‌లో వేసేసారండి. నెక్స్ట్ మా హస్బెండ్, మా బ్రదర్ అయితే ఈ పెరుగు చట్నీ అది ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ బాక్సెస్ మొత్తం అన్నిటికి కూడా శ్రియానే క్యాప్స్ పెట్టాడండి.
యాక్చువల్లీ ఆ క్యాప్స్ నేను పెడదామని చెప్పేసి పెడుతున్నానండి నేను. వెంటనే బాబొచ్చేసి, "నేను పెడతాను మమ్మీ, నేను హెల్ప్ చేస్తాను నీకు. నేనే అన్నీ పెట్టేస్తాను" అని చెప్పేసి ఎవ్వరిని టచ్ చేయనివ్వకుండా ఇంక బాబే అన్నీ అదేమో క్యాప్స్ ఏమో టైట్‌గా ఉన్నాయి. తనకి పెట్టడానికి రావట్లేదు. గట్టిగా నొక్కలేకపోతున్నాడు. అయినా సరే కష్టపడి అలా పెడతానే ఉన్నాడండి. ఎవ్వరిని టచ్ చేయనివ్వలేదు. ఇంక అన్నీ అలా తనే పెట్టేశాడు మొత్తం అన్నీ. మధ్యలో మా పాప కొంచెం సేపు హెల్ప్ చేసింది. అప్పుడు కూడా "నువ్వొద్దు నేనే పడతాను" అని చెప్పేసన్నాడు. సో, ఇంకా తనే మొత్తం అన్నీ పెట్టేశాడు. తర్వాత మేము మళ్ళీ వాటిని కొంచెం టైట్ చేసి పెట్టాము. ఇక్కడ బాబొక్కడే క్యాప్స్ టైట్‌గా ఉండడం వల్ల పెట్టలేకపోతున్నాడని చెప్పేసి మా పాప వచ్చి హెల్ప్ చేస్తుందండి. "వద్దు నువ్వస్సలు పెట్టొద్దక్కా, వెళ్ళిపో, నేనే అన్నీ ప్యాక్ చేస్తానని" చెప్పేసి మా పాపనైతే పంపించేశాడండి. మేము ఈ హెల్పింగ్స్ అన్నీ కూడా పిల్లలతోనే చేయిస్తాం కదండీ! అందుకని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకు బాబైతే మనం ఆంటీస్‌కి, అంకుల్స్‌కి ఫుడ్ ఇవ్వడానికెళ్తున్నాం. అందుకు నేనే హెల్ప్ చేస్తాను. నేనే వాళ్ళకి ఫుడ్ ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాడండి. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. తనెంత చక్కగా అన్నీ పెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళి అన్నీ హ్యాపీగా వాళ్ళకిచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే. అలాగే ఇలాంటి డొనేటింగ్ కార్యక్రమాలు చెయ్యాలి అంటే నిజంగా అంత ఈజీ అయితే కాదండి. నేను ఒక్కదాన్ని చెయ్యాలి అనుకున్నా కూడా నా ఒక్కదానితో అయితే ఇదంతా అయిపోదు కదా! నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ అయితే ఉండాలండి. ఆ విషయంలో అయితే అసలు నేనైతే చాలా లక్కీ అనే చెప్పుకోవాలండి. నేనొక పని చేస్తాను, ఇది డొనేట్ చేస్తున్నాను, లేకపోతే ఈ బట్టలు డొనేట్ చేస్తున్నాను, ఇలా ఏది చెప్పినా కూడా మా హస్బెండ్ అయితే అసలు నన్నేది నో అని అనరండి. "నీకేది నచ్చితే అదే చేసుకో" అంటారు. తన వైపు నుంచి చేయాల్సిన హెల్ప్ 100% నాకు చేస్తారండి. అలాగే నేనిలా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేట్ చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు కూడా మా హస్బెండ్ అలానే వెంటనే ఓకే అన్నారు. అలాగే మా హస్బెండ్‌తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ, మా అక్క, మా బావగారు, మా అక్క పిల్లలు అందరూ కూడా నేనేది చెప్పినా వెంటనే ఓకే అంటారండి. నేనిలా చేద్దాం అనుకుంటున్నాను అనగానే మా బావగారు కానీ, మా అక్క పిల్లలు కానీ అందరూ కూడా వచ్చారండి. మేము మొత్తం అందరూ కలిసే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. అందరూ కలిసి వీటిని డొనేట్ చేశామండి మేము. అలా ప్రతి ఒక్క విషయంలో కూడా నన్ను ఎవ్వరూ కాదని అనరండి. ఇది మా అక్క పిల్లలొచ్చి కూడా ప్యాకింగ్ చేసేసారు ఇవన్నీ. అన్నీ ఇలా సర్దుకున్నాము. తర్వాత మా బావగారు అన్నీ ఇలా కార్‌లో పెట్టేస్తున్నారు. కార్‌లో నీట్‌గా బ్లాంకెట్ వేసేసి దాని మీద ఇవన్నీ పెట్టారండి. అలా ఇంట్లో అందరము తలా ఒక పని చేసుకొని అప్పుడు మేము వెళ్ళిచ్చామండి. ఓన్లీ నేనొక్కదాన్ని ఇచ్చేద్దామన్నా కూడా ఏది కాదు కదా! సో, నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నానంటే చాలు మా ఫ్యామిలీ అంతా సపోర్ట్‌గా ఉంటారండి. ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని, ఇంక మేము మా ఫ్యామిలీ అంతా అయితే స్టార్ట్ అయ్యామండి మేము. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాము. శ్రియాన్, మనం ఎక్కడికెళ్తున్నాం? తీవ్రానికెళ్తున్నాం. ఇంక మేమైతే కార్‌లో వెళ్తూ ఉన్నామండి. ఆ బిర్యానీ వచ్చిన తర్వాత కూడా వాటన్నింటిని ప్యాక్ చేసుకొని, అన్నీ కార్‌లో పెట్టుకొని, మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి, మళ్ళీ పిల్లలకి ఫాస్ట్‌గా ఫుడ్ పెట్టేసి, ఇంకా మేము తినకుండానే బయలుదేరిపోయామండి. ఇంక అందరూ తింటే లేట్ అయిపోతుందని చెప్పేసి, మళ్ళీ మనం ఫుడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు టైంకి ఇవ్వాలి కదా! మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుందని చెప్పేసి, ఇంక మేము ఫాస్ట్‌గా స్టార్ట్ అయిపోయామండి. వెళ్తూనే మేము అలా వీడియో తీస్తూ వెళ్ళాం. ఇలా మీరు చూస్తున్నారు కదా! సో, ఇలాగే రోడ్ల మీద ఇక్కడే కూర్చొని ఉంటారండి. మీరు ఏ టైంలో వెళ్ళినా కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడ బట్టలు కూడా కనిపిస్తున్నాయి చూసారా? వాళ్ళ బట్టలు అక్కడే ఆరపెట్టుకుంటారు. వాళ్ళ బ్యాగులు అన్నీ పెట్టుకొని అక్కడే అలా రోడ్డు మీద కూర్చుంటారు, పడుకుంటారు. వీళ్ళందరూ కూడా ఆ పేషెంట్స్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అండి. అక్కడే అలా కూర్చొని ఉంటారు పాపం. ఎవరైనా వచ్చి ఒక కార్ ఆగింది అంటే చాలండి, మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెట్టుకొని వచ్చేస్తారండి ఒక్కసారిగా. పాపం ఆకలితో ఉంటారు కదా! అందుకేదన్నా అక్కడికి కారొచ్చి ఆగిందంటే వాళ్ళకి తెలుస్తుందనమాట. ఇంకా మేమొచ్చాము, అక్కడ ఆగాము. వెంటనే వీళ్ళందరూ అయితే వచ్చేసి లైన్‌లో నుంచున్నారండి ఇంకా. అప్పుడు మేము స్టార్ట్ చేశాము ఇంకా. బాబయితే అందరికీ ఇవ్వడం అయితే మొదలుపెట్టాడు. వాళ్ళు చాలా సంతోషంగా తీసుకున్నారు.
ఇక్కడ బాబు ఫుడ్ ఇస్తా ఉంటే, ఇంక మా పాప గూడా కొంతమందికి ఇస్తాను అని చెప్పేసి వచ్చింది. తను కూడా కొంతమందికి ఫుడ్ అయితే ఇచ్చిందండి. ఇక్కడ వీళ్ళందరికీ మనం ఫుడ్ ఇవ్వడానికైతే వెళ్ళాము. అక్కడి వరకు బాగానే ఉందండి. కానీ అక్కడ బైకుల మీద వెళ్ళేవాళ్ళు కానీ, ఆటోల్లో వెళ్ళేవాళ్ళు కానీ, అందరూ కూడా కొంచెం ఆగిపోతున్నారండి. ఇంక వాళ్ళలో వాళ్ళే గొడవ పడుతున్నారు. మీరెందుకొచ్చారు? ఇది మాకు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ గొడవలు ఎక్కువవుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా! పరిగెడుతున్నారు. వాళ్ళు బైక్‌లు ఆపేసి, ఆటోలు ఆపేసి అలా అయితే వచ్చేస్తున్నారండి. మళ్ళీ వాళ్ళే గొడవ పడుతున్నారు. అదొక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అంటే ఒకరు, ఇద్దరము ఎళ్ళామంటే వీళ్ళని కొంచెం మనం ఆపడం అయితే కొంచెం కష్టమే అవుతుందండి. కొంచెం ఎక్కువ మందుండాలి. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే వాళ్ళు బాబు మీద కూడా పడిపోయి లాగేసుకోవడానికి అట్లా గూడా ట్రై చేసేస్తూ ఉన్నారనమాట. పాపం ఆకలితో ఉంటారు. మనం అర్థం చేసుకుంటాము. కాకపోతే బయట వాళ్ళు కూడా ఆగిపోతున్నారు. వాళ్ళేమో మీద పడి లాక్కునే ప్రయత్నాలయితే చేసేస్తూ ఉన్నారు. ఇంక మనం ఫుడ్ దగ్గర ఎవ్వరిని కాదని అనలేం కదండీ! ఇంక మేమెవ్వరిని ఏమీ అనలేదు. అందుకే ఇక్కడికి వెళ్ళినప్పుడైతే కొంచెం ఎక్కువ మందే వెళ్ళాలి అనయితే నాకనిపించింది. ఇంకా మేమైతే వాళ్ళందరికీ ఫుడ్ అయితే ఇచ్చామండి. మేము తీసుకెళ్ళిన వరకు ఇస్తూ ఉన్నాం కానీ, ఇంకా అక్కడ చాలామందయితే వస్తూ ఉన్నారండి. మేమేమో ఒక 60 వరకే తీసుకెళ్ళాం కదా! కానీ అక్కడ ఒక 200 వరకు ఉన్నారు. అలా వచ్చి జాయిన్ అయిపోతూనే ఉన్నారు. ఇంక నాకు చాలా బాధనిపిచ్చింది. యాక్చువల్లీ అంతమంది ఉంటారని నాకు కూడా తెలియదు. అయ్యో! మేము తక్కువ తీసుకొచ్చాము, ఇంతమందొస్తున్నారు అనేసి మేము అనుకుంటూ ఉన్నాము. ఈలోపు వేరే వాళ్ళు కూడా ఇంకొక ముగ్గురు వేరే కార్‌లలో వాళ్ళు కూడా ఫుడ్ తీసుకొచ్చారండి. వాళ్ళు కూడా ఫుడ్ ఇవ్వడానికొచ్చారు. సో, అప్పుడు ఇంకా నాకు హ్యాపీ అనిపిచ్చింది. సరేలే వీళ్ళకి మనము మొత్తం అందరికీ ఇవ్వకపోయినా వేరే వాళ్ళు కూడా వచ్చారులే అని ఇంక మేము హమ్మయ్య! అనుకున్నాము. మేమిచ్చినంత వరకు మేమిచ్చేసాము మేము తీసుకెళ్ళినవి. ఈలోపు వేరే వాళ్ళొచ్చారు కదండీ! అప్పుడు వీళ్ళందరూ కొంతమంది అటు షిఫ్ట్ అయ్యారనమాట. అప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. నిజంగా ఇక్కడ రోజు ఫుడ్ డొనేట్ చేస్తున్న వాళ్ళనైతే మెచ్చుకోవాలండి. రోజు ఒకరనే కాదు, ఎవరో ఒకళ్ళు ఒక 3, 4 కార్లలో అయితే అక్కడికి వస్తారంటండి. వచ్చి రోజు ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేస్తారంట. అదైతే నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలండి. ఆ క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లోపల హాస్పిటల్‌లో ఉన్నారు అనే బాధలో ఉంటారు. వాళ్ళకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళేమో బయటే రోడ్ల మీదే ఉంటారు. వాళ్ళకి రికవరీ అయ్యే వరకు అటు పేషెంట్‌కి బాధ, ఇటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా బాధ. వాళ్ళెప్పుడు రికవరీ అవుతారా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? అన్నట్టు వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఫుడ్ పెట్టడం అయితే నిజంగా మనకి చాలా మంచిదండి. ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఫుడ్ తీసుకువెళ్ళి అక్కడ డొనేట్ చేయడానికైతే ట్రై చేయండి. జనరల్‌గా అందరూ కూడా పిల్లల బర్త్‌డేస్ అనో, ఏవో ఒక ఫంక్షన్స్ అనో చాలా గ్రాండ్‌గా అయితే చేస్తూ ఉంటారండి. చేసుకోవచ్చు, తప్పు లేదు. ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు గ్రాండ్‌గా చేసుకోవచ్చు. కాకపోతే మనం బర్త్‌డేస్ అప్పుడైనా, లేకపోతే ఏదో ఒక స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడైనా, ఏదో చిన్న చిన్న సహాయాలైనా చేసి, ఇలాంటి వాళ్ళకి ఒక్క పూట కడుపు నిండా ఫుడ్ పెట్టామనుకోండి, అది మనకి చాలా మంచిదండి. మనం ఫంక్షన్‌లు గ్రాండ్‌గా చేసినా కూడా దానికి కూడా రిచ్ పర్సన్స్ ఇలాంటి వాళ్ళే ఎక్కువ వస్తారు కదండీ! ఇలాంటి లేని వాళ్ళు, ఇలా రోడ్ల మీద కూర్చునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళైతే మన ఫంక్షన్స్‌కొచ్చి ఫుడ్ తినరు కదండీ! సో, అలాంటి వాళ్ళకి కూడా చిన్న చిన్న సహాయాలు పెద్దగా అక్కర్లేదు. మీరు నలుగురికే పెట్టగలిగితే నలుగురికే ఫుడ్ పెట్టండి. అప్పుడు మీకెంత సంతోషమొస్తుందో చూడండి. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అంటారు కదండీ! అందుకే కొంతమందికైనా మనం పెట్టగలిగితే అన్నం పెడితే చాలా మంచిదండి. మీరిప్పుడు చూస్తున్నారు కదండీ! అక్కడ బైక్స్ మీదొచ్చి ఆగిపోయారు. అలా ఆగిపోతున్నారండి అక్కడ. వాళ్ళు కూడా ఫుడ్ కావాలి అంటున్నారు. మళ్ళీ చూస్తున్నారు కదా! నెక్స్ట్ ఇంకొక బైకొచ్చి ఆగింది. ఆయన కూడా ఫుడ్ ఇమ్మని అంటున్నారు. పోనీ ఆయన కూడా ఆకలితో ఉన్నారేమో అని చెప్పేసి మనం ఫుడ్ ఇద్దామన్నా కూడా వీళ్ళు ఊరుకోవట్లేదండి. మాకే ఇవ్వాలి, వాళ్ళకివ్వకూడదు ఫుడ్ అని చెప్పేసి వీళ్ళు గొడవ పడుతున్నారనమాట. అదొక్కటే కొంచెం ఇబ్బందిగా అనిపిచ్చింది.
ఇంకా అందరికీ ఇచ్చేసిన తర్వాత మేము అక్కడి నుంచయితే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. కార్ సీట్‌లో పక్కన ఒక 2 బాక్సెస్ ఉండిపోయాయండి. అందుకని ఈ పెద్దాయన్ని పిలిచి ఒక బాక్స్ ఇచ్చేసాము. మళ్ళీ అలా కొంచెం ముందుకు రాగానే ఈ పెద్దావిడ అక్కడ కూర్చొనున్నారు. ఆమెని పిలిచి ఆమెకి ఆ బాక్స్ ఇచ్చేసాము. ఇంకా మొత్తము మేము తీసుకెళ్ళినయి అయితే కంప్లీట్ చేసేసామండి. వీళ్ళందరికీ ఫుడ్ ఇచ్చేసాము. వాళ్ళ బాక్సులు అక్కడ పెట్టుకున్నారు చూడండి. కవర్స్ అక్కడ పెట్టుకొని కూర్చొనున్నారు. మేమింకా రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నప్పుడే కొంతమంది లేడీస్ అది వచ్చారండి ఫుడ్ కోసం. అప్పటికే మేము అన్నీ ఇచ్చేసున్నాము. అన్నీ ఇచ్చేసాము అని వాళ్ళకి చెప్పాము. వాళ్ళింక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇంక మేము కారెక్కేసాము. అయితే మా పిల్లలు మీరెక్కువ తీసుకురాలేదు, మనం ఆ ఆంటీలకి ఇవ్వలేదు అని చెప్పేసి ఒకటే గొడవండి. అందరికీ ఇవ్వలేదు మనం కొంతమందికే ఇచ్చాము. మీరింకా తేవాల్సింది అని చెప్పేసి మా అమ్మాయి అయితే గొడవాడుతూనే ఉంది మాతో. ఇంకా అందుకని మేము నీకోసం మళ్ళీ రేపొద్దాం మనము. మళ్ళీ రేపొచ్చి ఇక్కడ ఆ ఆంటీలకి ఇచ్చేద్దాము. వాళ్ళిక్కడే ఉంటారు అని చెప్పేసి ఇంక మేము చెప్తే అప్పుడు మా అమ్మాయి ఊరుకుంది. ఇంక సరే అని చెప్పేసి మేము నెక్స్ట్ డే గూడా ఇక్కడికి రావాలని ఫిక్స్ అయ్యామండి అప్పుడు. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. ఇంక మా పాప ఒకటే అంటూనే ఉంది, "మీరు వాళ్ళకివ్వలేదు" అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ ఏమో మళ్ళీ బయట ఆర్డర్ చేయడం ఎందుకు, ఇంక ఇంట్లోనే పులిహార చేసేద్దాము, చేసి తీసుకెళ్ళిద్దాము అన్నది. ఇంక సరే అనుకుని ఇంకా మా మమ్మీ పులిహార చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఆ రోజు కూడా మేము ఎక్కువ చేద్దాము అనుకుని ఫస్ట్ ఒక బౌల్‌లో రైస్ అయితే కుకింగ్ చేసేసామండి. నెక్స్ట్ బౌల్ పెడదాం అనుకునే టైంకి ఫుల్లుగా వర్షం వచ్చేసిందండి. చాలా ఎక్కువ వర్షం వచ్చేసింది. ఇంక మళ్ళీ మాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే ఒక బౌల్‌లో రైస్ కుకింగ్ చేసేసాము. ఇంకా వర్షం వచ్చేస్తుంది. వాళ్ళందరూ పాపం రోడ్ల మీద ఉండేవాళ్ళు కదా! ఇంక వర్షంలో ఉంటారో లేదో అని చెప్పేసి ఇంక మేము సెకండ్ బౌల్ కుకింగ్ చేయడం మానేసాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ లేకపోతే ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఒకటే పెద్ద బౌల్‌లో కుకింగ్ చేసి ఇంక అక్కడితో స్టాప్ చేసి ఇంకా దానికి తగ్గట్టు ఈ పులిహార మిక్స్ మా మమ్మీ చేస్తుందనమాట. ఇది చేసుకొని ఇంకా అక్కడ వరకు అయినంత వరకు ప్యాకింగ్ చేసుకొని తీసుకెళ్దాము. మళ్ళీ ఎక్కువ తీసుకెళ్ళినా వర్షంలో వాళ్ళెవరూ ఉండకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా మేమిదైతే ఆల్రెడీ రైస్ కుకింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా పులిహార మిక్స్ అయితే రెడీ చేస్తున్నామండి. ఇంకా మా మమ్మీ మిక్స్ చేసేస్తూ ఉంది. ఇంకా తర్వాత అక్క పిల్లలు, మమ్మీ అందరూ ప్యాకింగ్ అయితే చేసేశారు. ఇదంతా అన్నీ మీకెందుకు చూపిస్తున్నానంటే, మనం ఫుడ్ డొనేట్ చెయ్యాలి అనుకున్నా కూడా ఇలాంటి ఇబ్బందులు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయండి. మేమైతే ఆ రోజు వెళ్ళాలి, చాలా ఎక్కువ ప్యాకెట్స్ తీసుకెళ్ళాలి, అందరికీ ఇద్దాము అనుకున్నాము. ఇంకా సడన్‌గా ఫుల్లు వర్షం వచ్చేసి మళ్ళీ మా ప్లాన్ మొత్తం మారిపోయింది. ఇంకా వర్షంలో అసలు వాళ్ళు ఉంటారా అనేసి ఇంక మాకు డౌటొచ్చింది. ఈలోపు మా అమ్మాయేమో మీరిస్తానన్నారు, ఇవాళ ఎలా అయినా ఎళ్ళాలి, మనం ఇవ్వాలి అంటూనే ఉంది. ఇంక సరే ఇంకా తీసుకొనైతే వెళదాం, ఎవరైనా ఉంటే ఇంక వాళ్ళకిద్దాము అని చెప్పేసి ఇంక మేము అక్కడి వరకు ఆ బౌల్‌లోనే కుక్ చేశామండి ఇంకా. ఆ ఒక్క బౌల్ వరకు పెట్టుకొని ఇంకా దాన్ని ప్యాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. నేను ప్యాకింగ్ చేయడానికి అది అయితే ఏం లేదండి. వీడియో నేనే తీస్తున్నాను. వీడియో తీసేది నేనే, ఎడిటింగ్ చేసేది నేనే, వాయిస్ ఓవర్ చెప్పేది నేనే. అందుకని నేను జస్ట్ అందరికీ డైరెక్షన్ ఇవ్వడమే అవుతుంది. పనులేం చేయడానికి అవ్వట్లేదు. వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చేస్తుంటే వీడియో తీయడమే అవుతుంది. అన్నీ క్లియర్‌గా వీడియోలు తీసి, ప్రతీదీ వాయిస్ చెప్పి, మీకు చూపించడానికి ఉన్న ఏకైక ఇంటెన్షన్ ఏంటంటేనండి, ఇలాంటి వీడియోలు చూసైనా కనీసం నలుగురైనా మారితే నాకు చాలా సంతోషమండి. ఒక్క నలుగురైనా ఈ వీడియోలు చూసి ఇన్‌స్పైర్ అయ్యి, కనీసం మన పిల్లల బర్త్‌డేస్ అప్పుడైనా ఒక నలుగురు పేదవాళ్ళకైనా కడుపు నిండా అన్నం పెడితే చాలు కదండీ! అందుకనే నేను ఈ వీడియోస్‌లో అన్నీ మీకు చూపిస్తున్నానండి. మీరు ఫుడ్ డొనేట్ చెయ్యాలి అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోవలసిన అవసరం కూడా లేదండి. మీ వీధిలోనో లేక మీ చుట్టుపక్కలో ఎవరో ఒకరు కొంచెం వాళ్ళ పరిస్థితి బాలేదు అని మీకు తెలిసిందనుకోండి, వాళ్ళకి మీ పిల్లల బర్త్‌డేలప్పుడు ఫుడ్ తీసుకువెళ్ళి ఇవ్వండి. కేక్ తీసుకువెళ్ళి ఇవ్వండి. వాళ్ళెంత సంతోషపడతారు. అలాగే మీ ఇంటి దగ్గర టెంపుల్స్ ఉంటాయి కదండీ! ఆ టెంపుల్స్ దగ్గర ఎప్పుడూ ఎవరో ఒక పెద్దవాళ్ళు కూర్చొనుంటారు కదా! వాళ్ళకి కొంచెం ఫుడ్డు, అలాగే ఒక చిన్న కేకు తీసుకొని వెళ్ళండి. వాళ్ళెంత సంతోషపడతారో చూడండి.
మేమైతే మా పిల్లల బర్త్‌డేస్ అయితే ఎక్కువగా ఆర్ఫనేజ్‌ల్లోనే చేస్తామండి. ఇప్పుడు వీడియోలు చేస్తున్నామని కాదు, ఇంతకు ముందు కూడా మేము ఆర్ఫనేజ్‌కి రెగ్యులర్‌గా వెళ్తాము. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. కాకపోతే మేమెవ్వరం స్క్రీన్‌లో కనిపించడానికి అంతగా ఇష్టపడము. అందుకే మా బాబునొక్కటే మేము స్క్రీన్‌లో చూపిస్తున్నాము. అందుకని నేను ఆ వీడియో పెట్టలేకపోతున్నాను. ఈ వీడియో లాస్ట్‌లో బాబుది ఆర్ఫనేజ్‌లో ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు వీడియోల కోసం చేస్తున్నారేమో అని చెప్పేసి. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో క్లిప్ పెడతాను. బాబు సెకండ్ బర్త్‌డే అప్పుడు వీడియో అండి అది. మీరు చూడండి మీకు తెలుస్తుంది. నేను చేసే పనినే అందరూ చెయ్యాలని కూడా చెప్పట్లేదండి. అందరూ చెయ్యలేరు కూడా కదా! అందరికీ కుదరకపోవచ్చు కూడా కదా! కుదిరిన వాళ్ళు ఒక నలుగురైనా చేస్తే అదే చాలండి నాకు. మా మమ్మీ, మా అక్క పిల్లలు అయితే చక్కగా ప్యాకింగ్ చేసేసారండి అన్నీను. ఇంక తర్వాత మేము కవర్స్‌లో ప్యాక్ చేసేసుకుంటున్నాం వాటిని. ప్యాక్ చేసుకుంటున్నాం కానీ ఇంకా వర్షమైతే తగ్గలేదు. సరే ప్యాక్ చేసుకొని రెడీగా ఉందాము. వర్షం తగ్గగానే బయలుదేరదామని చెప్పేసి మేము ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నామండి అన్నీ. ఇంకా అలా రెయిన్ తగ్గే వరకు అయితే వెయిట్ చేశామండి. ఎందుకంటే వర్షంలో మేము వెళ్ళిపోయినా వాళ్ళు రోడ్ల మీద వర్షంలో కూర్చొని ఉండరు కదా! అందుకని రెయిన్ తగ్గిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఇంకా వర్షం తగ్గే వరకు ఆగి, తగ్గిన తర్వాత మేము బయలుదేరామండి. ఇంకా అందరూ బయలుదేరి అక్కడికి ఇవ్వడానికైతే వెళ్ళాము. మేము వెళ్ళి ఇలా కార్ ఆఫ్ చేశామంతేనండి. మీరు చూస్తున్నారు కదా! పాపం వీళ్ళందరూ ఆ రోడ్డు పక్కన అలా కూర్చొనున్నారండి. ఇంకా మనం కార్ ఆఫ్ చేయగానే వాళ్ళకర్థమైపోతుంది. వెంటనే వాళ్ళొచ్చేస్తున్నారు ఫుడ్ కోసం పాపం. ఇంకా బాబోయ్ అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే మొదలుపెట్టేశాడండి. మా హస్బెండ్ ఇంకా బాబుకి అందిస్తూ ఉన్నారు. ఇంకా బాబు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడు. మా బాబు కొంతమందికి, తర్వాత మళ్ళీ మా పాప కొంతమందికి అలా ఇద్దరు ఇచ్చేశారండి. మా పాపకి యాక్చువల్లీ వీడియోల్లో కనిపించడం ఇష్టం ఉండదు. నన్ను వీడియో తీయొద్దు, వీడియో తీయొద్దు అని పారిపోతుంది. అందుకని మేము తనది వీడియో అయితే తీయట్లేదండి. ఓన్లీ బాబు ఇచ్చిన వరకే వీడియో తీశాము. తనకసలు ఎందుకో వీడియోల్లో కనిపించడం అనేది అస్సలు నచ్చదు. కాకపోతే తను ఆంటీలేరి నిన్న ఆంటీలొచ్చారు కదా అని చెప్పేసి ఆంటీల కోసం వెయిట్ చేస్తూ ఉంది. తర్వాత వాళ్ళందరూ వచ్చేసారండి. ఆ ముందు రోజు వీళ్ళే కనిపించారు. వాళ్ళకివ్వాలనే మా పాప పట్టుబట్టి మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చింది. సో, వీళ్ళందరూ వచ్చేసరికి తనింకా హ్యాపీ అనమాట. వీళ్ళొచ్చారు, ఇస్తున్నాము అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. యాక్చువల్లీ ఆ రోజైతే చాలా వర్షం పడింది అని చెప్పాను కదండీ! అందుకని మేమసలు వర్షంలో అసలు ఉంటారా? లేదా? అనే డౌట్‌తో వచ్చాం మేము. కానీ చాలామంది ఉన్నారండి. పాపం వర్షం అయినా సరే వాళ్ళక్కడే ఉంటారట. అక్కడ కొంచెం బ్లూ కలర్ షెల్టర్స్‌లా కనిపిస్తున్నాయి కదండీ! రెయిన్ వచ్చినప్పుడు వాళ్ళక్కడే ఉంటారంట. సో, వాళ్ళు వర్షం వచ్చినా ఎనీ టైమ్ ఏ టైం అయినా సరే అక్కడ వెయిట్ చేస్తూనే ఉంటారట. కొంతమంది పేషెంట్స్ రికవరీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు గదండీ! అందుకని ఇంకా ఎవరో ఒకరు ఆ పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే అలా అక్కడైతే వెయిట్ చేస్తూనే ఉంటారండి. ఇక్కడ తీసుకుంటున్నారు బానే ఉంది కానీ తర్వాత కొంచెం మంది ఎక్కువైపోయి ఇంకా బాబు మీద పడిపోవడం అలా అయిపోయింది. బాబు కొంచెం భయపడిపోయాడు. అందుకే ఇంకా మా హస్బెండ్ ఎత్తుకొని ఇప్పిస్తూ ఉన్నారు. ఆ రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు అలా ఆగిపోతూ ఉండడం వల్ల నిజంగా అక్కడ ఫుడ్ అవసరమైన వాళ్ళకి ఫుడ్ అందట్లేదేమో అని నాకు అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నారు. అక్కడ ఇంకా కొంచెం గొడవల్లా అయితే అయిపోతుందండి అక్కడ సిట్యుయేషను. ఇంక తర్వాత ఎక్కువ మంది అయిపోయేసరికి వాళ్ళు మీద పడుతున్నారని ఇంకా బాబు భయపడిపోతూ ఉన్నాడు. ఇంకా బాబుని నాకిచ్చేశారు మా హస్బెండ్. ఇంకా ఆయనే మేము తీసుకెళ్ళిన వరకు అయితే ఇంకక్కడ పంచిపెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇంకా మేమొచ్చేసాము. ఇంక అందుకు నేనింక బాబుని ఎత్తుకుని ఉన్నా వాడు భయపడుతున్నాడని ఇంక నేను తర్వాత వీడియో కూడా తీయలేదండి ఇంకా. ఇంకా మా హస్బెండ్ అందరికీ ఇచ్చేసిన తర్వాత మేమింకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఫైనల్‌గా మా అమ్మాయి కోరికైతే తీరిందండి. ఇంక తను హ్యాపీ. ఆ ఆంటీలకి ఫుడ్ ఇవ్వాలి అనుకునింది. తను ఇచ్చేసింది. సో, తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి.
నెక్స్ట్ ఇదైతే మరొక రోజండి. ఆ రోజు మేము ఆల్రెడీ మదర్స్ డేకి కొన్ని టెంపుల్స్‌కైతే వెళ్ళి కొంతమందికి శారీస్ అయితే ఇచ్చాం కదండీ! వాళ్ళందరికీ అయితే మేము ఫుడ్ ఇవ్వాలి అనుకున్నాం. మళ్ళీ సేమ్ టెంపుల్స్‌కి వెళ్ళి ఫుడ్ ఇవ్వాలి అని అయితే అనుకున్నాము. యాక్చువల్లీ మేము శారీస్ ఇస్తున్నప్పుడే మా అబ్బాయి అయితే అడుగుతూ ఉన్నాడండి. ఆంటీలకి ఫుడ్ ఇవ్వరా? ఆంటీలకి ఫుడ్ ఇవ్వరా? అని అడుగుతూ ఉన్నాడు. మనం మళ్ళీ వేరే రోజు వద్దాము అని చెప్పేసి చెప్పాము. అందుకని టెంపుల్స్‌కి వెళదామని అయితే అనుకున్నాం మేము. ఆ రోజు కూడా సేమ్ ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ ఎక్కువగా ఎండ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా కూర్చోలేకపోతున్నారండి. మార్నింగ్ కాసేపు ఉండి వెళ్ళిపోతున్నారంట. అందుకని ఈవినింగ్ ఉంటున్నామమ్మా అనేసి చెప్పారు లాస్ట్ టైం వాళ్ళు. అందుకని మేము ఈవినింగ్ వెళ్దాము అనుకున్నాము. ఆ రోజు ఈవినింగ్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా సరే అని చెప్పేసి ఒక 2 టెంపుల్స్‌కి అలా అయినా వెళ్ళేసొద్దామని ఇంకా ఇంట్లోనే నేనే కొంచెం పులిహార అయితే చేశానండి. చేసి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. వెళ్లి చూద్దాము. ఎవరైనా ఉంటే కొంతమందికి ఇచ్చేద్దాము అనేసి అనుకున్నాం మేము. అనుకుని కొంచెంగా చేసి ఇంకా ప్యాకింగ్ అయితే మొదలుపెట్టారండి. ఇంకా మా హస్బెండు, మా అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని, ఇంకా వర్షం తగ్గే వరకు ఆగామండి. ఆ రోజు మార్నింగ్ అంతా ఫుల్లు ఎండ ఉంది. ఈవినింగ్ సడెన్‌గా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వర్షం తగ్గే వరకు ఆగి, వర్షం తగ్గిన తర్వాత ఇది సాయిబాబా టెంపుల్ అండి. లాస్ట్ టైం వెళ్ళి శారీస్ ఇచ్చాం కదా! సో, అక్కడికి వెళ్ళాము. వర్షం వల్ల ఆ రోజు పెద్దగా అక్కడికి ఎవరు రాలేదండి. ఇద్దరే ఉన్నారు. లాస్ట్ టైం శారీస్ ఇచ్చినప్పుడైతే చాలామందున్నారు. ఇప్పుడైతే ఇద్దరే కూర్చొనున్నారు. ఇంక సరే అని బాబుతో వాళ్ళకైతే ఇప్పించామండి. బాబు చక్కగా హ్యాపీగా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేశాడు. అందరిని గుర్తుపెట్టుకుంటున్నాడు బానే. ఈ టెంపుల్‌కి మనం వచ్చాం కదా! ఈ ఆంటీలకి మనం ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నాడనమాట. వాళ్ళకైతే హ్యాపీగా తీసుకెళ్ళి ఇచ్చేశాడు. ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత పక్కనే అక్కడ చిన్న షాప్‌లా ఉందండి. అక్కడ ఒక ఆమె కూర్చునున్నారు. ఆమె పిలుస్తూ ఉన్నారనమాట బాబుని. నాకివ్వవా మరి నాకివ్వవా అని చెప్పేసి ఆమె పిలుస్తూ ఉన్నారనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఆమెకు కూడా పంపించాం మేము. తీసుకెళ్ళి ఇస్తున్నాడు బాబు. అదిగోండి ఆ షాప్ దగ్గర అలా ఆమె కూర్చొనున్నారనమాట. ఆమె పిలుస్తా ఉన్నారు నాకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి. తర్వాత లోపల నుంచి ఎవరో ఒక ఆయన చూసారు. చూసి ఆయన కూడా వచ్చి నాకు కూడా ఇమ్మని అడిగారు. ఇంక సరే అని ఆయనకి కూడా ఇచ్చామండి. ఇచ్చేసి ఇంకా ఆ టెంపుల్ నుంచయితే స్టార్ట్ అయిపోయామండి. వేరే టెంపుల్‌కి వెళ్దామని బయలుదేరాము. తర్వాత ఇదైతే శివాలయం అండి. లాస్ట్ టైమ్ ఇక్కడ శారీస్ ఇచ్చాం కదా! అందుకని వాళ్ళు ఉంటారేమో వాళ్ళకి ఫుడ్ కూడా ఇద్దామని చెప్పేసి వచ్చాము. వర్షం పడిపోయింది కదండీ! అవాళ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. ఒక ముగ్గురు మాత్రం కూర్చున్నారు. ఇంక సరే వాళ్ళకే ఇద్దామని వెళ్ళాము ఇంకా. లాస్ట్ టైము ఎవరికైతే శారీస్ ఇచ్చామో వాళ్ళే ఉన్నారు. వీళ్ళు లాస్ట్ టైమ్ శారీస్ తీసుకున్నారు. మేమైతే శారీస్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఫుడ్ కూడా ఇవ్వాలి అనుకున్నాము. ఇంకా బాబయితే ఫుల్ జోష్‌లో ఉన్నాడండి. ఇంకా వాళ్ళకిస్తున్నాము అని చెప్పేసి తను ఇవన్నీ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. జనరల్‌గా అయితే గేమ్స్‌కి వెళ్దాము అలా అంటూ ఉంటారు పిల్లలు. ఇలా హెల్పింగ్ అన్నప్పుడు మాత్రం గేమ్స్ అన్నీ మర్చిపోతారండి. చాలా హ్యాపీగా హెల్ప్ చేద్దాం, ఆంటీలకి ఇద్దామని చెప్పేసి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా వచ్చేస్తారండి. చూసారా ఎలా డాన్స్ వేస్తున్నాడో, నేనిచ్చేసాను అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడనమాట. తర్వాత ఇంకా ఎలాగూ ఎక్కువ మంది లేరు కదా అని చెప్పేసి ఇంకా మేము టెంపుల్స్‌కైతే వెళ్ళలేదండి. ఇది మా ఇంటికి దగ్గరలోనే వీళ్ళిలా చిన్నగా రేకుల షెడ్‌లా వేసుకొని ఉంటారు. ఇంకా ఒక తల్లి, కూతురు ఉంటారు అక్కడ. సరే వాళ్ళకి ఇచ్చేద్దాము. ఎలాగో వర్షం పడింది కాబట్టి టెంపుల్స్ దగ్గర ఎలాగో ఎక్కువ మంది లేరు కదా అని చెప్పి ఇంకా ఇక్కడికొచ్చామండి. ఇక్కడికొచ్చి వీళ్ళకిచ్చేసాము ఇంకా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారేమో ఏదో పని చేసుకుంటున్నారక్కడ. అందుకని ఆ అమ్మాయేమో 2 నాకే ఇమ్మని అడుగుతుందనమాట. బాబేమో ఒప్పుకోవట్లేదు. ఆ ఆంటీకే ఇస్తాను, ఆ ఆంటీకే ఇస్తాను అంటూ ఉన్నాడు. ఇంకా సరే అని ఇంకా ఆమె అలాగే తీసుకుందనమాట. హ్యాండ్ వాష్ చేసుకొని తీసుకుంది. ఇంకా వెళ్ళి ఆవిడకే ఇచ్చొచ్చాడనమాట. ఇంకా ఆ రోజైతే వీళ్ళకిచ్చేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి.
నెక్స్ట్ ఇదైతే మరొక రోజండి. ఆ రోజైతే టెంపుల్స్‌కి వెళ్దాము అనుకున్నాము. అంటే ఆల్రెడీ ఈ శారీస్ ఇచ్చిన వాళ్ళకి కొన్ని టెంపుల్స్‌లో అయితే ఇచ్చేసాము. ఇంకా ఒక 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 2 టెంపుల్స్‌కి వెళ్దాము. అలాగే ఆ రోజు సండే అనమాట. అందుకని ఒక 2 చర్చిలకి కూడా వెళ్దాము అనుకున్నాము. మణికొండలోని అనిల్ కుమార్ గారి చర్చ్ ఉంటుంది. సో, ఆయన చర్చ్‌కి వెళ్దాము. అలాగే కల్వరి టెంపుల్‌కి కూడా వెళ్దాము అనుకున్నాము. ఈ 2 టెంపుల్స్‌కి, 2 చర్చిలకి వెళ్దాము అని చెప్పేసి ఈరోజైతే మళ్ళీ పులిహార చేయడం అయితే స్టార్ట్ చేశామండి. ఇంకా ఫాస్ట్‌గా అన్నీ అలా ఒక 3 బౌల్స్ వరకు చేశాం ఆ రోజైతే. ఒక్కొక్కటి చేయడం, ప్యాక్ చేయడము అలా చేసి కొంచెం ఎక్కువగానే చేసుకుందాము, అందరికీ ఇద్దాము అని అనుకున్నామండి. ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకొని, ఇంకా ప్యాకింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశామండి. ఈరోజైతే గనక ఆల్మోస్ట్ ప్యాకింగ్ కూడా పిల్లలిద్దరే చేశారండి. మా హస్బెండ్ చేస్తున్నారు, మా అక్క వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు గానీ, వీళ్ళే చేసేస్తామని చెప్పేసి మీకు కనిపిస్తున్నాయి గదా హ్యాండ్స్. బాబు ఒక పక్క, పాప ఒక పక్క కూర్చున్నారు. మేమే చేస్తాం అన్నీ అని అదిగో వాళ్ళ డాడీని పెట్టొద్దంటూ ఉన్నాడు. బాబే అన్నీ ప్యాక్ చేసేస్తాడట. వాళ్ళకేమో సరిగ్గా వేయడం రాదు కదా అని చెప్పేసి మేము వేస్తాము అన్నా వాళ్ళు ఊరుకోలేదు. ఆల్మోస్ట్ ప్యాకింగ్ లాస్ట్ వరకు కూడా వాళ్ళిద్దరూ అక్కడే కూర్చున్నారండి. కొంచెంగా తీసి వేస్తూ ఉన్నారు. ఇంకా సరే వాళ్ళకి గూడా అలవాటవుతుందిలే అని చెప్పేసి ఇంక నేను వదిలేసాను. అలా కొంచెం అలా వేస్తూ ఉన్నారనమాట. పిల్లలకైతే మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటవుతుందండి. అందుకనే మేము వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ హెల్పింగ్ నేచర్ అనేది అలవాటవ్వాలి అని చెప్పేసి మేము ప్రతీదీ కూడా వీళ్ళకి చెప్తూ ఉంటాము. ఇలా హెల్ప్ చేయాలి, ఇలా పూర్ పీపుల్‌కి ఇలా ఇవ్వాలి అని మేము వాళ్ళకి చెప్తూ ఉంటాము. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా అలవాటయిపోయిందండి. వాళ్ళే చెప్పేస్తున్నారు. ఈరోజు ఆంటీలకి ఫుడ్ ఇద్దాం. యాక్చువల్లీ ఇదివరకు అయితే ఎక్కువగా గేమ్స్‌కి వెళ్దాము ఇలా అడుగుతూ ఉండేవారు. మేము చెప్పగా ఇప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. పాప అంటే కొంచెం 7 ఇయర్స్ అర్థమవుతుంది. కానీ బాబుకి అర్థమవ్వడం కూడా ఇంకా గ్రేట్ అండి. ఇప్పుడు బాబు కూడా ఈరోజు వెళ్దామా అంటే వాళ్ళకి రెగ్యులర్‌గా చేసేసరికి వాళ్ళకి కూడా అలవాటవుతుందనమాట. ఈరోజు వెళ్దామా? ఈరోజు ఇద్దామా? ఈరోజు ఫుడ్ ఇద్దామా? ఇలా అడుగుతూ ఉన్నారనమాట పిల్లలు కూడా. అలాగే మేము కార్‌లో ఎక్కడికన్నా వెళ్తున్నా గూడా ఎవరైనా వచ్చి ఇలా మనీ అని అడిగినా వెంటనే ఇచ్చే వరకు అయితే ఊరుకోరండి అసలు. అది సిగ్నల్ పడిపోయింది వెళ్ళాలని మా హస్బెండ్ అంటున్నా గూడా "నువ్వు పక్కన కార్ ఆపి వాళ్ళకిచ్చి వెళ్ళు డాడీ" అంటారనమాట. అంతలా పట్టేసుకుంటారు. ఇంకా పక్కన కార్ ఆపి వాళ్ళకిచ్చిన తర్వాత మాత్రమే వెళ్ళనిస్తారనమాట పిల్లలు. అలాగా వాళ్ళకి మనం ఏది అలవాటు చేస్తే అలాగే వాళ్ళు తయారవుతారు. యాక్చువల్లీ నేను అలాగే ఉంటానండి. అందుకు నా పిల్లలు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి నేను వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేస్తున్నానండి. అలాగే ఇంట్లో వాడనివి పెన్సిల్సు, టాయ్సు ఇవేవున్నా కూడా పిల్లలకి నేను అదే చెప్తాను. మీరు వాడకపోతే ఇవి లేని వాళ్ళకి ఇచ్చేద్దాం. మీరు వాడితేనే ఉంచుకోండి అని చెప్పేసి వాళ్ళకి అలా చెప్తూ ఉంటాను. సో, ఇప్పుడు మా పాపకైతే క్లియర్‌గా చెప్పేస్తదండి. మమ్మీ ఇది ఇంకా నేను వాడను. ఆ పిల్లలకి ఇచ్చేయని ఇంటి దగ్గరలో పిల్లలుంటారు కదండీ! వాచ్‌మెన్ పిల్లలు, మెయిడ్ పిల్లలు వీళ్ళుంటారు కదా! వాళ్ళకిచ్చేసేయమని క్లియర్‌గా చెప్పేస్తది. ఇంకా సరే అని ఇంక వాడనప్పుడు ఎందుకండి ఇంట్లో పెట్టుకొని ఉంచడం అనవసరం కదా! అలా దాచుకోవడం అనేది నాకిష్టం లేదు. వాడితే పిల్లలు వాడాలి. లేదంటే వేరే ఎవరో ఒకళ్ళ పిల్లలైనా వాడుకోవాలి. అంతేగాని ఎందుకు అలా ఉంచుకోవడం అని చెప్పేసి మేము ఎవరో ఒకళ్ళకైతే ఇంకా డొనేట్ చేసేస్తూ ఉంటామండి. పిల్లల బుక్స్ కానీ, ఆడుకునే బొమ్మలు కానీ, వాళ్ళ బట్టలు కానీ, అలాగే నా బట్టలు కానీ ఏవైనా సరే మేమింకా యూజ్ చెయ్యము అంటే నేనింకా ఎవరో ఒకళ్ళకి డొనేట్ చేసేస్తానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది విన్న వారిలో కొంతమందైనా సరే పిల్లలకి ఇలాంటి మంచి అలవాట్లు నేర్పిస్తారని చెప్తున్నానండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ నేర్పించామనుకోండి, వాళ్ళు గూడా మంచి మార్గంలో వెళ్తారు. అక్కడ మా అబ్బాయి చూసారా కింద పడింది వెట్ టిష్యూ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తున్నాడనమాట. వాడికి ఎప్పుడూ ఇల్లంతా నీట్‌గా ఉండాలి. ఏదన్నా పడితే ఇగ తెచ్చుకొని క్లీన్ చేసేస్తూ ఉంటాడు. అక్కడ ప్యాక్ చేస్తుంటే పులిహార కింద పడుతుంది గదా! అందుకని వెళ్లి వెట్ టిష్యూ తీసుకొచ్చుకొని అదంతా క్లీన్ చేసేసుకొని కూర్చున్నాడనమాట. అలా నీట్‌గా లేకపోతే ఊరుకోడు అస్సలు. సెకండ్‌కి వెళ్లి హ్యాండ్ వాష్ చేసేసుకుంటూ ఉంటాడు. అదిగో ఇమ్మంటున్నాడండి అవన్నీ ప్యాక్ చేయడానికని చెప్పేసి తీసుకుంటా ఉన్నారిద్దరు. కొంతమంది తల్లులైనా ఈ వీడియో చూసిన తర్వాత మీ పిల్లలకి కూడా మంచి అలవాట్లు నేర్పించండి. పెద్ద పెద్ద హెల్పులు చేసేమని పిల్లలకి ఏం చెప్పక్కర్లేదండి. ఏదో ఫుడ్ షేర్ చేసుకోవడం,
టాయ్స్ షేర్ చేసుకోవడం ఇలాంటివి నేర్పిస్తే చాలండి. వాటితో పాటు వాళ్ళే మెల్లిగా అన్నీ తెలుసుకుంటారు, అన్నీ అర్థం చేసుకుంటారు, అన్నీ నేర్చుకుంటారండి పిల్లలు. ఎలాగో మొత్తం మీద మా వాళ్ళందరూ కలిపి ప్యాకింగ్ అయితే ఫినిష్ చేశారండి. అన్నీ నీట్‌గా ప్యాక్ చేసేశారు పిల్లలు, మా హస్బెండు, మా అక్కగారు అబ్బాయి అందరూ కలిపి నీట్‌గా ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇవన్నీ కవర్‌లో నేనే పెడతా అని ఇద్దరు గొడవ పడుతున్నారు. చూడండి బాబు ఏమంటున్నాడో. అన్నీ నేనే ఏస్తా. ఆ! అన్నీ నేనే ఏసేస్తా. చూసారా ఎలా చెప్తున్నాడో? మమ్మీ అన్నీ నేనే వేసేస్తా అంటున్నాడు. పాపేమో నేను కూడా కొన్ని పెడతాను అంటుంది. బావేమో ఒప్పుకోవట్లేదనమాట. అన్నీ నేనే వేసేస్తా అని చెప్పేసి వాడే వేస్తూ ఉన్నాడు. ఇంకా పాప ఫీల్ అయిపోతూ ఉంది నన్ను చేయనివ్వట్లేదని. ఇంకా సరే అని కొన్ని పెట్టిన తర్వాత మేము స్లోగా చెప్పాము. అక్క కూడా కొన్ని పెడతది నాన్న అంటే అప్పుడు సరే అని ఒప్పుకున్నాడనమాట. ఇలా హెల్పింగ్ చేయడానికి కూడా వీళ్ళిద్దరూ ఫైట్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు బాబుది అయిపోయిందండి. నెక్స్ట్ పాప టర్న్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు. తను అన్నీ కవర్‌లో పెట్టేస్తూ ఉందనమాట. ఇంక అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంక అందరూ ఈరోజు బయలుదేరడమే ఇంకా. ఇవాళైతే చాలా ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయండి. అంటే ఈ టెంపుల్స్ అండ్ అనిల్ కుమార్ గారి చర్చ్ ఇవన్నీ అయితే మణికొండలోనేనండి. ఇవన్నీ దగ్గరే. బట్ మేము కల్వరి టెంపుల్‌కి కూడా వెళ్ళాలి అనుకున్నాం కదండీ! సో, కల్వరి టెంపుల్ అయితే కుక్కట్పల్లి అనమాట. సో, మా ఇంటికైతే కొంచెం దూరమే. అక్కడికి వెళ్ళడానికే మాకు కొంచెం చాలా టైం అయితే పట్టేసింది. ఫస్ట్ ఇవన్నీ వెళ్ళాం కదండీ! ఇవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత అప్పుడు మేము కుక్కట్పల్లి అయితే వెళ్ళామండి. ఫస్ట్ అయితే మేము మణికొండలోని శ్రీ కాలభైరవ స్వామి దేవాలయానికైతే వెళ్ళామండి. లాస్ట్ టైం అక్కడ శారీస్ ఇచ్చాం కదా! అందుకని వాళ్ళకి ఫుడ్ ఇద్దామని ఆ టెంపుల్‌కైతే వెళ్ళామండి. ఆ రోజు ఎక్కువ మంది రాలేదు. సండే కదండీ! అంటే ఆ రోజు చర్చిలకి కూడా వెళ్దాము అనుకున్నాం కదా! అందుకని సండే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే మండే రోజు ఎక్కువ మందొస్తారండి. సండే కదా! ఎక్కువ మంది రాలేదు. ఇద్దరే కూర్చున్నారు. ఆమెను అదే అడుగుతున్నాను. ఎక్కువ మంది లేరేంటమ్మా అంటే అదే చెప్తుంది ఆమె. సండే కదమ్మా! రేపైతే ఎక్కువ మందుంటారు అని చెప్తుందనమాట. సరే ఇంక వచ్చాం గదా! లాస్ట్ టైమ్ అయితే శారీస్ వీళ్ళకి కూడా ఇచ్చాము. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఇంకా వచ్చాం గదా! అని ఇంక వాళ్ళకైతే మేము ఫుడ్ ఇచ్చేసాము. వీళ్ళైతే పాపం ఎవ్రీడే వస్తారంటండి. నేను వాళ్ళని అదే అడుగుతున్నాను. మేమైతే ఎవ్రీడే వస్తామమ్మా సండే అయినా, ఇంకా ఎప్పుడైనా సరే వీళ్ళైతే వస్తారంట. కొంతమందయితే సండే రారంట. పాపం ఎప్పుడూ అక్కడే అలా కూర్చునే ఉంటున్నారండి. మణికొండకి దగ్గరలో ఎవరైనా ఉంటే గనక ఇది మణికొండ అల్కాపూర్‌లో ఉంది ఈ టెంపుల్. సో, మణికొండ అల్కాపూర్‌లో ఎవరైనా ఉంటే గనక మీకు అవకాశం ఉంటే వీళ్ళకి ఏదో ఒక ఫుడ్ అలా మీ దగ్గర ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళి వాళ్ళకివ్వండి. వీళ్ళకిచ్చేసిన తర్వాత లాస్ట్ టైము శారీస్ ఇచ్చిన వాళ్ళలో ఇంకొక్క టెంపుల్ ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహవారి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాము. సండే అనేమో మరేంటో ఎందుకో అది క్లోజ్ చేసి అయితే ఉంది. ఇంకా అందుకని మేము అక్కడి నుంచి అనిల్ కుమార్ గారి చర్చ్‌కైతే వచ్చామండి. ఇది లైవ్ చర్చ్ మణికొండలో ఉంటుంది ఈ చర్చ్ అయితే. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ గారిదండి. ఎవ్రీ సండే ఆయన ఇక్కడికొస్తూ ఉంటారు. ఇక్కడ మణికొండలో అయితే ఇదే పెద్ద చర్చ్ అండి. క్రిస్టియన్స్ అందరూ కూడా ఇక్కడికే వెళ్తూ ఉంటారు సండే రోజు. ఇది ఇంకా మేము వెనక అంతా చూపించలేదు కానీ చాలా పెద్ద చర్చ్ అయితే ఉంటుందండి. ఇటువైపు అంతా పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్‌గా అయితే చర్చ్ బయట చాలా ఎక్కువ మంది కూర్చొనుంటారండి. ఎప్పుడైనా ఇటు వెళ్తున్నప్పుడు గానీ, న్యూ ఇయర్‌కి, క్రిస్మస్‌కి అలాంటప్పుడైతే వచ్చి వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్తూ ఉంటాము ఇక్కడ. ఆ రోజు కూడా అలానే ఉంటారేమో అనుకున్నాము. బట్ ఎండలు చాలా ఎక్కువున్నాయి కదండీ! ఆ రోజైతే చాలా ఎక్కువ ఎండ ఉంది. అంత ఎక్కువగా లేరు. వాళ్ళతో మాట్లాడి అడుగుతున్నానదే. ఎండలెక్కువగా ఉన్నాయి కదమ్మా! అందుకే ఎక్కువ రావట్లేదు అనేసన్నారు. ఇంకా సరే అని ఇక్కడున్న వాళ్ళకే ఇచ్చేద్దామని ఇంకా బాబుతో వీళ్ళకైతే ఇప్పిచ్చేసామండి. ఈ బాబునైతే పాపం "నువ్వెందుకమ్మా ఇక్కడున్నావు" అని అడిగితే రెగ్యులర్‌గా అయితే వాళ్ళ అమ్మ అక్కడికొస్తారంటండి. వచ్చి అక్కడ కూర్చుంటారంట. "ఈరోజు మా అమ్మ రాలేదా ఆంటీ అందుకని నన్నిక్కడ కూర్చోమన్నారు. అందుకని ఇక్కడ కూర్చున్నాను" అని చెప్తున్నాడండి పాపం.
ఈ అనిల్ కుమార్ గారి చర్చ్ అయితే మణికొండలో ఉంటుందండి. మణికొండలో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉన్నా, లేక ఫంక్షన్లు ఏమైనా అయినా, ఏమన్నా ఫుడ్ మిగిలిందనుకోండి, ఎవ్రీ సండే అయితే ఇక్కడ చాలామంది ఇలా కూర్చుని ఉంటారు. వాళ్ళకి మీరు ఫుడ్ తీసుకొచ్చి ఇవ్వచ్చు. వాళ్ళు చాలా సంతోషంగా తీసుకొని తింటారు. ఒక పూట మనము వాళ్ళకి కడుపు నింపిన వాళ్ళమైతే అవుతామండి. పాపం మా బాబు చూసారా ఎలా చూస్తున్నాడో! నిజంగా చాలా పాపం అనిపిస్తుందండి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. మనం ఏదో ఒక పూట అయితే కడుపు నింపగలం కదండీ! పెద్ద పెద్ద సహాయాలైతే మనం చేయలేకపోవచ్చు గానీ, ఏదో ఎప్పుడో మనకి కుదిరినప్పుడు ఇలా ఒక పూట వాళ్ళ కడుపు నింపితే మనకదే సంతోషం కదండీ! ఈయనైతే అలా రోడ్డు మీద వెళ్తున్నారండి. వెళ్తూ ఆగి నాకు కూడా ఒకటివ్వమ్మా అని తీసుకున్నారు. వెరీ గుడ్ అని చెప్పేసి వెళ్లారండి. పాపం ఈ పెద్దాయనేమో ఇంకొకటి వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉన్నారట. అందుకని ఇంకొకటి ఇవ్వమ్మా అని ఈ పెద్దాయన అడుగుతున్నారు. సరే అని వాళ్ళకి కూడా ఇచ్చేసాము. అనిల్ కుమార్ గారి చర్చ్ నుండి మేము కుకట్పల్లికైతే స్టార్ట్ అయ్యామండి. కుకట్పల్లి కల్వరి టెంపుల్‌కొచ్చేసాము. ఇది హైదరాబాద్‌లోనే చాలా పెద్ద చర్చ్ అండి. కల్వరి టెంపుల్‌లో 3000 మెంబర్స్ వరకు ఉంటారు. వాళ్ళందరూ కూడా సండే చర్చ్‌కైతే వస్తారండి. కేవలం హైదరాబాద్ వాళ్ళు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా కల్వరి టెంపుల్‌కైతే సండే రోజు వస్తారండి. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. మేమింకా లోపలికి వెళ్ళలేదండి. బయట నుంచే వీడియోస్ తీసాము. పిల్లలున్నారు కదా! అన్ని తీయడానికి మాకు కుదరలేదు. ఈ కల్వరి టెంపుల్ బయట ఇలా షాప్స్ అన్నీ ఉంటాయండి. అక్కడ చర్చ్‌కి సంబంధించిన బుక్స్, బైబిల్స్ ఇలా అన్నీ జీసస్‌కి రిలేటివ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడ షాపుల్లా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. సండే అయితే ఈ రోడ్‌లోకి రావడానికి గూడా కష్టమే అండి. అంత బిజీగా ఉంటుంది ఈ రోడంతా. మేము అక్కడ ఆల్రెడీ టెంపుల్స్‌కి, చర్చ్‌కి వెళ్ళేసొచ్చాం కదండీ! అందుకని ఇక్కడ ఆరాధన అయితే అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అందుకు ఈ రోడ్డు కొంచెం ఖాళీ అయిందనమాట. అందుకు లోపలికి రావడానికి కుదిరింది. లేకపోతే అసలు చాలా కష్టమవుతుందండి ఈ రోడ్‌లోకి రావాలంటే గనక. ఈ కల్వరి టెంపుల్ దగ్గర కూడా చాలామంది ఎవరైనా ఏదైనా దానం చేస్తారా అని చెప్పేసి చాలామందైతే వచ్చి ఇక్కడ కూర్చుంటారండి. ఈ కుకట్పల్లి ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా దానం చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఫుడ్ ఇవ్వాలి అన్నా కూడా సండే రోజైతే కల్వరి టెంపుల్‌కి వచ్చి ఇవ్వచ్చండి. ఇక్కడ చాలామందైతే కూర్చొని ఉంటారు. సో, మీరు ఎలాంటి హెల్ప్ అయినా ఇక్కడ వాళ్ళకి మీరు చెయ్యాలి అనుకుంటే గనక చెయ్యొచ్చు. మేమైతే మాకు వీలున్నంత వరకు కూడా హెల్ప్ చెయ్యాలి అనే అనుకున్నామండి. యాక్చువల్లీ కుకట్పల్లి మాకు కొంచెం దూరమే. అయినా సరే ఇక్కడ ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో, వీళ్ళకిద్దాము అని చెప్పేసైతే మేము ఇక్కడ వరకు రావడం అయితే జరిగిందండి. సో, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేస్తే బావుంటుంది కదండీ! ఒకసారి ఆలోచించండి. మేము ఈ కుకట్పల్లి వచ్చిన రోజైతే ఎండ చాలా ఎక్కువుందండి. ఒక్కొక్క రోజేమో వర్షం, ఒక్కొక్క రోజేమో ఎండ. ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తూనే ఉంది. బట్ మేము ఈ వీక్ అంతా కూడా ఫుడ్ డొనేషన్ చెయ్యాలి అనుకున్నాం కాబట్టి మేమైతే ఆపలేదండి. ఇక్కడ కల్వరి టెంపుల్ దగ్గర ఇలా షాప్స్‌లా పెడతారండి రోడ్డు మీద. ఆ రోడంతా కూడా ఇలా షాప్స్ ఉంటాయి. అక్కడ బ్యాంగిల్స్ అని, బుక్స్ అని, బ్యాగులని ఇలా రకరకాలవైతే అమ్ముతూ ఉన్నారండి అక్కడ అన్నీ కూడా. ఈ షాప్స్ అన్నీ కూడా సండే రోజు ఒక్కటే ఉంటాయండి. అక్కడ చర్చ్‌కొచ్చిన వాళ్ళు అవన్నీ కొనుక్కుంటారు అని చెప్పేసి అక్కడ పెడతారట. మళ్ళీ నెక్స్ట్ డే అవేవి ఉండవంటండి. ఓన్లీ సండే మాత్రమే ఈ షాప్స్ అన్నీ పెడతారంట అక్కడ. తర్వాత ఇక్కడ వీళ్ళందరూ ఇలా కూర్చొనున్నారండి. బాబయితే వాళ్ళకి అందరికీ ఫుడ్ అయితే ఇచ్చేసాడండి. పాపం అలా రోడ్డు మీదే కూర్చొనున్నారండి. పాపం ఈయనకైతే కొంచెం కాలు సరిగా లేదు. అందుకు అలా కూర్చునే ఉన్నారు. ఆయన లేవలేకపోయారు. వీళ్ళందరూ కూడా ఈయనకి కూడా కాలు సరిగా లేదు. పాపం ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడైతే కూర్చొనున్నారండి. చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. మనం అందుకే ఇలాంటి చిన్న చిన్న సహాయాలైనా చేస్తే మన మనసు కూడా కొంచెం తృప్తిగా ఉంటుందండి. మనం బతుకుతున్న దానికి ఒక అర్థం ఉంది అనిపిస్తుంది నాకైతే ఇలాంటి పనులు చేసినప్పుడు. ఓన్లీ మనం మాత్రమే సంపాదించుకొని, మనం మాత్రమే తిని, మన పిల్లలు, మనం మాత్రమే హ్యాపీగా ఉంటే ఇంకెందుకండి లైఫ్?
మనకున్నదంతా దాన ధర్మాలు చేసేయలేమండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీయే ముఖ్యం. వాళ్ళ పిల్లలే ముఖ్యం. కానీ మనకున్న దాంట్లో కొంచెం ఒక చిన్నదైనా సహాయం చేస్తే మనకి, మన పిల్లలకి చాలా మంచిదండి. నెక్స్ట్ అక్కడ ఒక పెద్దావిడైతే కూర్చొనున్నారండి. ఆవిడ లేవలేకపోతున్నారు. అందుకని ఇంకా బాబు అక్కడికి తీసుకువెళ్ళి ఆమెకి ఫుడ్ ఇచ్చేసైతే వచ్చేస్తున్నాడండి. తర్వాత ఇక్కడొక పెద్దాయనైతే కూర్చొనున్నారండి. ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళాము. బాబుని ఆయనకి కూడా ఫుడ్ ఇమ్మని చెప్పామండి. ఇక్కడ కొంచెం చెట్టు దగ్గర నీడగా ఉంది అని ఈ పెద్దాయన ఇక్కడ కూర్చొనున్నారండి. నేను ఈ వీడియోలన్నీ ఎందుకు చేస్తున్నాను? ఎందుకు ఇంత ఓపికగా వాయిస్ ఓవర్ చెప్తున్నాను అంటే, ఇవన్నీ చూస్తే అయినా కనీసం ఒక నలుగురు మారి, ఒక నలుగురైనా ఇలాంటి సహాయాలు చేస్తే నాకు చాలా సంతోషమండి. మేము ఇద్దరు పిల్లల్ని తీసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా ఇలా బయలుదేరి ఇలా సహాయం చేయడానికని మేము వెళ్తూ ఉన్నామండి. అది ఎండలో అయినా వానలో అయినా మేము పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే మేము సహాయం చెయ్యాలి అనుకున్నాము. సో ఆగకూడదు కదండీ! అందుకనే చేస్తున్నామనమాట. సో ఇలాంటివి చూస్తే అయినా అరే! వాళ్ళు చేస్తున్నారు కదా! మనం కూడా సహాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నాం కదా! మనం కూడా చేద్దాము అని చెప్పేసి ఒక నలుగురైనా సహాయం చేస్తే ఎంతో మంచిది కదండీ! ఇప్పుడు నెక్స్ట్ మేము కల్వరి టెంపుల్ రోడ్‌లోని అక్కడే ఒక చిన్న వీధిలో ఇక్కడిలా రేకుల షెడ్‌లు వేసుకొని ఉన్నారండి. వీళ్ళందరూ ఇక్కడ ఉంటారంట. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఫుడ్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి. సో, వాళ్ళందరూ వచ్చి తీసుకుంటున్నారు. ఇంకా అక్కడ లోపల చాలామందున్నారు అని వాళ్ళు పిలుస్తున్నారనమాట. పర్లేదమ్మా పిలవండి ఉన్నాయి ఇస్తామని చెప్పాము. ఇంకా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు అందరిని. వాళ్ళైతే ఎండలోనే అంతసేపు తిరిగామండి. అందరికీ బాబైతే ఓపికగా ఇచ్చాడు. అంత ఎండలో గూడా ఏమీ ఏడవలేదండి. ఏమీ అసలు ఇబ్బంది పెట్టలేదు. తనలా ఇవ్వడాన్ని నిజంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇస్తున్నాడండి. లేకపోతే జనరల్‌గా పిల్లలు కొంతసేపటికి విసిగిపోతారు గదా! అన్నీ తిరిగాము. ఆ రోజైతే ఒకటే రోజు ఎక్కువ తిరిగాం కదా! కానీ ఏమీ ఇబ్బంది పెట్టకుండా చాలా మంచిగా అందరికీ అయితే ఇచ్చాడండి. వీళ్ళు ఇక్కడ చాలామందయితే ఉన్నారండి. అందరూ చిన్న చిన్న పనులు అలా చేసుకుంటారంట ఇక్కడి నుంచి వెళ్ళి. కొంతమందేమో చర్చికెళ్ళేసి వస్తా ఉన్నారు. పిల్లలు అది ఉన్నారక్కడ. అక్కడున్న పిల్లలందరినీ వాళ్ళు పిలుస్తూ ఉన్నారండి. పిల్లలొచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. కొంతమందయితే ఉంటారండి. వాళ్ళైతే ఇలాంటి సహాయాలు చేయడం పక్కన పెడితే, వాళ్ళ పేరెంట్స్‌ని కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోరు. కేవలం వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫో లేదంటే వాళ్ళ హస్బెండో, వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే చూసుకుంటారండి. కనీసం పేరెంట్స్‌ని కూడా పట్టించుకోరు. అలాంటి వాళ్ళందరికీ నేనొక్కటే చెప్పాలనుకుంటున్నాను. పేరెంట్స్‌కి మనం ఏం చేయాలన్నా సరే వాళ్ళు బ్రతికి ఉండగానే మనం ఏమైనా చేయగలం. ఒక్కసారి వాళ్ళు పోయిన తర్వాత అప్పుడు మనం మంచిగా మారి, మనం వాళ్ళకేదన్నా చేద్దాము అన్నా వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారా చెప్పండి? అందుకని అందరూ కూడా మన పేరెంట్స్ బతికి ఉండగానే మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత మనం ఎంత ఏడ్చినా, మనం వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళు తిరిగి రారు కదండీ! ఇలాంటి సంఘటనలు నేను చాలా చూశానండి. పేరెంట్స్ బతికున్నప్పుడు వాళ్ళస్సలు పట్టించుకోరు వాళ్ళని. వాళ్ళు ఫోన్‌లు చేసినా మాట్లాడరు. వాళ్ళనసలు కేర్ చేయకుండా ఉంటారు. కానీ పోయిన తర్వాత వీళ్ళు మాట్లాడదామంటే మాత్రం వాళ్ళెక్కడి నుంచొస్తారు చెప్పండి? అందుకని ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో కనీసం కొందరైనా ఆలోచించండి. మన కోసం ఎంతో చేసిన మన తల్లిదండ్రులను మనమైతే పట్టించుకోవాలి కదండీ! అలా వదిలేయడం కరెక్ట్ కాదు కదా! ఒక్కసారి ఆలోచించండి. అక్కడ కల్వరి టెంపుల్ దగ్గర అయితే మేము ఇవ్వవలసిన వాళ్ళందరికీ అయితే ఇచ్చేసామండి. ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్దావిడ నుంచొనున్నారండి. ఆమెను పిలిచాము. వచ్చారు పాపం. సరే అని ఇంకా ఆమెకి ఫుడ్ ఇచ్చాము. వాళ్ళ పాప కూడా అక్కడే కూర్చొనున్నారంట. "పాపున్నాదమ్మా, పాపకు కూడా ఇవ్వండి" అని అడుగుతున్నారావిడ. సరే అని వాళ్ళ పాపకు కూడా ఒకటిచ్చాము. ఆమె సంతోషంగా తీసుకున్నారండి.
ఇంకా అక్కడి నుంచయితే మేము కుకట్పల్లిలోని కల్వరి టెంపుల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇలాంటి గుడిసెలు చాలా ఉంటాయండి. ఇక్కడ చాలామంది ఉంటారండి. చిన్న పిల్లలు చాలామందే ఉన్నారు. మేము వెళ్ళి కారు ఆపగానే అక్కడ పిల్లలందరూ పరిగెట్టుకొని వచ్చేసారండి పాపం. ఇంకా వాళ్ళకి కూడా మేము ఫుడ్ ఇద్దామనైతే అక్కడికి వెళ్ళామండి. కాకపోతే అక్కడ చాలా ఎక్కువ మందే ఉన్నారు. మేము ఒక ఏరియా వరకు ఇచ్చామండి. ఆ ఏరియా దాటిన తర్వాత కూడా ఇలాంటి గుడిసెలైతే ఇంకా చాలానే ఉన్నాయి. మేము జస్ట్ స్టార్టింగ్‌లో ఒక ఏరియా వరకు ఇచ్చేసి అక్కడి నుంచయితే వచ్చేసామండి. బట్ తర్వాత చూసాం ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామందున్నారు అని చెప్పి మాకు తర్వాత అర్థమైంది. మేము స్టార్టింగ్‌లోనే ఆగాం కదండీ! అక్కడ దగ్గరలో ఉన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళందరూ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అయితే వచ్చారండి. ఫుడ్ తీసుకోవడానికి వచ్చి అందరూ లైన్‌లో నుంచున్నారు. ఇంకా బాబయితే వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అయితే మొదలుపెట్టాడండి. వాళ్ళు చాలా చక్కగా లైన్‌లో అయితే నుంచున్నారండి. పిల్లలు అందరూ చాలా మంచిగా ఉన్నారు. అక్కడ ఆ పెద్దవాళ్ళతో అయితే మాట్లాడానండి. వాళ్ళైతే ఇలా పిల్లలకి అది ఏమైనా బట్టలున్నా కూడా తీసుకురండమ్మా తీసుకుంటాము అని చెప్పి అడిగారు. నాకు అయ్యో అనిపించింది. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయి కానీ నాకు అంత ఐడియా రాలేదు. ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్నాం కదా! అనుకున్నాను. ఇలా అక్కడ పిల్లలుంటారు ఇవన్నీ తెలియదు కదండీ! అక్కడ గుడిసెలుంటాయని తెలుసు కూకట్పల్లిలో. అందుకని ఆ గుడిసెల దగ్గరికి వెళ్లి ఫుడ్ ఇద్దాం అనుకున్నాం. బట్ ఇలా చిన్న పిల్లలైతే చాలా మందే ఉన్నారు. వాళ్ళ అమ్మలుంటారు గదా! వాళ్ళైతే అడుగుతున్నారు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా బట్టలుంటే తీసుకురండమ్మా పిల్లలకి గానీ, మాకు గానీ ఎవరికైనా తీసుకుంటాము. ఏ బట్టలున్నా సరే తీసుకురండి అని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. సరే అమ్మా తప్పకుండా తీసుకొస్తాను. మళ్ళీ ఇంకొక రోజొస్తాను అనైతే వాళ్ళకి చెప్పాను. ఈరోజైతే అనుకోలేదమ్మా ఓన్లీ ఇలా ఫుడ్ ఇద్దామనే వచ్చాము. అందుకని ఫుడ్ ఒకటే తీసుకొచ్చాము. నెక్స్ట్ టైమ్ నేను తప్పకుండా తీసుకొస్తానులే అనేసి వాళ్ళకి చెప్పాను. సరే అమ్మా అనే అన్నారు వాళ్ళు. అక్కడ పింక్ సారీ ఆవిడతో అయితే నేను మాట్లాడానండి. ఆవిడ చెప్పారు వాళ్ళందరూ రోడ్డు ఊడ్చే పనులైతే చేస్తారంట. చిన్న పిల్లలైతే చాలా ఎక్కువ మంది ఉన్నారంటండి అక్కడ. ఇదిగో చూస్తున్నారు కదా ఎంతమంది పిల్లలున్నారో. వీళ్ళందరూ వాళ్ళ పిల్లలంట. వీళ్ళందరూ కూడా సూర్యాపేట నుంచి వచ్చారంటండి. వచ్చి ఇక్కడ మున్సిపాలిటీలో రోడ్డు ఊడ్చే పనులైతే చేస్తారంట. అందుకని ఏవున్నా సరే తీసుకురండమ్మా బట్టలున్నా ఏమున్నా తీసుకురండి తీసుకుంటాము అనేసైతే వాళ్ళు చెప్పారు. సరే నేను తప్పకుండా వస్తాను అనైతే వాళ్ళకి చెప్పానండి. కానీ చూస్తున్నారు కదా పాపం పిల్లలు ఎంతమందున్నారో. అది మెయిన్ రోడ్డు మీదేనండి. కుక్కట్పల్లి మెయిన్ రోడ్‌లోనే రోడ్డు పక్కనే వాళ్ళిలా గుడిసెలు వేసుకొనైతే ఉన్నారండి. కుక్కట్పల్లి ఏరియాలో ఎవరైనా ఉంటే కల్వరి టెంపుల్ దాటిన తర్వాత అదే రోడ్‌లో మెయిన్ రోడ్డు మీదే ఇలా రోడ్డు పక్కన వీళ్ళిలా గుడిసెలైతే వేసుకొని ఉన్నారు. ఎవరైనా ఏదైనా దానం చెయ్యాలి అంటే వీళ్ళకైతే వెళ్ళి ఇవ్వచ్చు కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నవాళ్ళు. ఇక్కడే ఉంటారా అందరూ? ఏం చేస్తారు మీరందరూ? ఆహా, ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటారా? సండే అని ఇంకా అందరు ఇంట్లో ఉన్నారా? ఆ, ఆ, ఓకే. ఇంకో రోజు తెస్తాం అయితే. అక్కడ ఇచ్చేసేసి వచ్చాము, మళ్ళీ తీసుకొస్తాం. ఆమెతో మాట్లాడానండి. ఆమె చెప్తుందనమాట. రోడ్లు ఊడ్చే పని చేస్తాము. సూర్యాపేట నుంచి వచ్చామని చెప్తుంది. అయితే ఇంకా ముందు చాలామందున్నారు. వాళ్ళకి కూడా ఇస్తారా అమ్మా అనేసి అడిగారనమాట. అందుకు చెప్తున్నాను మళ్ళీ తీసుకొస్తాము. అక్కడ ఇచ్చేసాం గదా! ఇంకా వేరే రోజు తీసుకొస్తాము అనేసి చెప్పాము. సరే అమ్మ బట్టలు కూడా ఉంటే ఇవ్వండి అని అడిగారు. సరే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తాను అని చెప్పేసి ఇంకా మేము తీసుకొచ్చినయి అయితే అయిపోయాయండి. ఇంకా స్టార్టింగ్‌లో వాళ్ళకే ఇచ్చేసాము. తర్వాత వీళ్ళందరూ ఉన్నారు ఇంకా. అక్కడ చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇంక మేము అక్కడి నుంచి ఇంకా ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసామండి. నేను వీడియో స్టార్టింగ్‌లో అయితే చెప్పాను కదండీ! మేము ఇలాంటి డొనేషన్‌లు ఇప్పుడు మాత్రమే కాదు, చాలా రోజుల నుంచే చేస్తున్నాము అని చెప్పాను కదా! సో, అది ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నానండి. ఇది బాబు సెకండ్ బర్త్‌డే అప్పుడు ఒక ఆర్ఫనేజ్‌కి అయితే వెళ్ళామండి. అక్కడ అందరికీ ఫుడ్ అయితే పెట్టాము. ఇంకా బాబు కేక్ కటింగ్ కూడా అక్కడ ఆ పిల్లల దగ్గరే కేక్ కటింగ్ కూడా చేయించామండి. ఇంకా వాళ్ళకి ఫ్రూట్స్ అని, వెజ్ పఫ్స్ అని
అలా అన్నీ తీసుకెళ్ళాం పిల్లలకి. తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చేసి వాళ్ళకి భోజనాలన్నీ కూడా మనం మనీ పే చేసేస్తే వాళ్ళు అక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పెడతారండి. మనమే వెళ్ళి వడ్డించొచ్చు. మేమే వాళ్ళకి చక్కగా వడ్డించి ఫుడ్ అయితే పెట్టాము వాళ్ళకి. తర్వాత కేక్ కట్ చేశాము. తర్వాత మేము తీసుకెళ్ళిన పఫ్లు అవన్నీ కూడా బాబుతో, పాపతో అలా ఇప్పిస్తూ ఉన్నామన్నమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటేనండి, మాలాగే ఎవరైనా కూడా పిల్లల బర్త్‌డేసు అలా ఆర్ఫనేజ్‌లో చేసుకుంటారేమో, కనీసం ఒక నలుగురైనా మా వీడియోలు చూసి మారతారేమో అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చూపిస్తున్నానండి. మనము బర్త్‌డే ఫంక్షన్ చేసుకుని, పెద్దగా సెలబ్రేట్ చేసుకుని, లక్షలు లక్షలు ఖర్చు చేసే కంటే, ఇలా అనాథ పిల్లలకి ఒక పూట ఫుడ్ పెట్టి, వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి, వాళ్ళ దగ్గర మనం కేక్ కట్ చేసుకున్నామనుకోండి, ఆ కేక్ అంతా ఆ పిల్లలు తింటారు కదండీ! ఎంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళని చూసి మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.